నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యారం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదములు. మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఉన్నామండి. అయితే ఈ యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు సాధ్యమైనంత వరకు మేము చెప్పిన యొక్క ప్రయోగాలు కానీ, వారి యొక్క ప్రమాదకరంలో ఉన్న యొక్క పేషెంట్ కానీ వాళ్ళు చాలా మటుకు ఉపయోగించుకొని మంచి లబ్ధి పొందుతున్నారు. అనే యొక్క కృతజ్ఞత భావంతో మేము చెప్పబోయేది ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైతే మన శరీరంలో ఏది ఏమైనా కానీ, మన శరీరము, మన తల సమస్యలు కానీ, తల వెంట్రుకలు కానీ, మన శరీరం యొక్క ఉన్న గోరు ఏది, చేతి యొక్క 5 వేర్ల గోర్లు, కాళ్ళై 5 అంటే 10, 20 సంబంధించిన గోర్లు కనుక ఎప్పుడైతే సమతుల్యంగా మంచి ఆరోగ్యవంతంగా ఉంటుందో, అందులో పరంగా సాధ్యమైనంత వరకు మానవుడు కానీ ఏ జీవిగా మానవ జీవి ఆరోగ్యంగా ఉండినట్టే. కానీ కొందరి కోరిక మేరకు, ఈరోజు వ్యూవర్స్ కోరిక మేరకు చెప్పబోయిందంటే, సాధ్యమైనంత వరకు మనము కొద్దిగా సాధించుకోవడం వల్లనే కొంచెం సాధ్యమయ్యే అవకాశాలుగా ఉంటున్నాయని నా యొక్క కోరిక మేర. అయితే ఈరోజు ఏంటంటే, ఎవరికైనా కానీ ఎన్నో చెప్పుకుంటూ పోతున్నాము. నేను చెప్పిన మొదటి నుంచి కూడా ఎవరికి ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ, తెలిసినా కానీ, మీకు తోచినట్టుగా కొన్ని ఆకాశ ముద్ర, అపాన ముద్ర, సంబంధించిన శంకుముద్ర, మీకు ఇష్టం ఉన్న ఏదో యోగ ముద్రలు వేసుకోండి. చివరికి ఏం తెలియకుండా కానీ కొద్దిసేపు ఎక్సర్సైజ్, చెప్పులిప్పి ఆ యొక్క భూమి మీద నడవడానికి, సూర్యునికి వ్యతిరేక కిరణాలు అంటే తూర్పు వైపు నడవడానికి కొంచెం ప్రయత్నం చేసినప్పుడు, ఉదయం లేచి ఆయిల్ పుల్లింగు, మరియు దాంతోపాటు మన నోట్లో రోజుకు ఒక 5-6 సార్లు, మినిమం కనీసం ఒక 5-6 సార్లు ఏంటంటే నోట్లో నీళ్లు పోసి పుక్కిలించి ఉంచడము. మనం తీసుకోవాల్సిన ఆహారం కూడా దాదాపుగా ఒక ముద్దను 32 సార్లు నవలడము. ఇవన్నీ చేసినప్పుడు మ్యాక్సిమం మన శరీరంలో ఎంతో కొంతగా ఎక్కువగా మన యొక్క స్వయం శక్తి లాగా మన యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశముగా ఉంటుంది. కానీ అలాంటి ఎంతమంది చేస్తున్నారు, అందులో ఏందని ఒక్కసారి మన యొక్క ఆత్మ విమర్శన చేసుకుంటే అది వాళ్ళకే తెలిసిపోతుంది. కానీ సాధ్యమైనంత వరకు సాధ్యమైన మంది మేము చేస్తున్నామండి, మాలో మార్పు వస్తుందని. కానీ నేను చెప్పినవి కనీసము రోజుకు ఒక 5-6 సార్లు పుక్కులించి ఉంచడము, వ్యతిరేక కిరణాలు మన యొక్క శరీరం మీద పడేటట్టు, ఎక్కువ శాతము మ్యాక్సిమము మన యొక్క కాలినడకతోనే నడవడము, 32 సార్లు మన యొక్క ఆహారాన్ని నమలడము. ఇవన్నీ చేస్తుంటే మన శరీరం ఖచ్చితంగా ఏదో ఒక విధంగా దృఢ సంకల్పంతో దృఢంగా ఉండే అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు దాదాపుగా మన శరీరం, మన దేశం మీద, మన మీద ఎక్కువ ప్రభావితం చెందేది ఒక 30-40 సంవత్సరాల నుంచి రసాయనిక ఎరువులు కనుక బాగా మన మీద ప్రయోగించేసి మన శరీరం తుప్పుపట్టినలాగా మారింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మనకు జీవశాస్త్రంలో కానీ సాధ్యమైనంత మంది మన శరీరంలో ఒక ఈ వెముక విరుగుడు కానీ, వెలుగుడు కానీ, ఏమైనా తొలుకుడు కానీ జరిగేది ఎట్లా జరుగుతుందంటే, దాదాపుగా సాధ్యమైనంత శాస్త్రవేత్తలు ప్రయోగింపజేశారు. చూడండి ఎలానంటే, ఒక 30-40 సంవత్సరాల వయసు కింద దాదాపు 100-200 సంవత్సరాల ఒక చక్రవర్తులు, రాజుల కాలంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. అయితే ఇక్కడ జరగవలసింది ఏమిటంటే, ఒక రాజు సైన్యం ఇంకొక రాజు సైన్యం ప్రయాణం చేస్తే అక్కడ ఒక ఘర్షణ జరిగేది. ఆ ఘర్షణ జరిగిన సమయాల ఒక యుద్ధ ప్రాతిపదిక ఒక గొడవ జరిగేది, అంటే ఒక యుద్ధం జరిగేది. ఆ యుద్ధంలో చక్రవర్తులు బాగానే ఉండేది, రాజులు బాగానే ఉండేది, మంత్రులు బాగుండేది. పక్కకున్న సైనికులు ఏం చేయాలంటే, ఒక ఏనుగే కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఉండేది. ఆ మీటర్ల ఎత్తుని ఎగిరి దునికేది, తిరిగి కింద పడేది. అట్ట ఒక రాజు ఒక దేశాన్ని ఆక్రమించేటప్పుడు అక్కడ ఉన్న యొక్క శిఖరాలను, అంటే అక్కడ ఉన్న యొక్క పారిగోడను కానీ, అక్కడ ఉన్న యొక్క ఆ రాజు యొక్క గళ్ళను కొన్ని మీటర్లు ఎత్తుండే. ఆ మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డా కానీ ఆ రోజు కాలంలో ఉన్న మానవునికి ఎలాంటి దెబ్బ తగలకపోయేది. మరి కారణం ఏంటిది? ఇప్పుడున్న మనిషికి కొన్ని మీటర్లు, ఒక 4 మీటర్లు, 3 మీటర్లు, 3-4 ఫీట్లకి కింద చిట్టుకున్న పడ్డా కానీ చిట్టుకుని మన కట్టెల్లాగా ఒక ప్లాస్టిక్ పైపులో పుట్టుకుని ఇరిగిపోతున్నాయి మన యొక్క ఎముక. కారణం ఏంది? అప్పటికి ఇప్పుడుకున్న కారణం ఏంది అంటే, ఒక్కసారి మనం విస్మరించుకుంటే, మన శరీరంలో దాదాపు ఒక 50-60 సంవత్సరాలు రసాయనిక మందులు
ఎక్కువ పంటల మీద స్ప్రే చేయడం వల్ల, మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అన్ని విషపూరితమైన యొక్క పదార్థాలు తినడం వల్ల మన శరీరంలో ఉండవలసిన ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ ఇలాంటి అమూల్యమైన యొక్క మూలికలు అనే యొక్క ఎలిమెంట్స్ అనేది మన శరీరంలో తగ్గిపోతున్నాయి. అందుకు కొద్ది శాతం నడిచిన వెంటనే మొస రావడం, కొద్ది మీటర్ల ఎత్తు ఒక 2-3 ఫీట్ల ఎత్తు కింద పడడం వల్ల ఒక ఎముకలు ఇరవడం జరుగుతున్నాయి. చూడండి, అప్పటికిప్పటికి కారణం అంటే అది జరిగింది కొంచెం, జరగబోయేది ఎక్కువగా ఊహించుకుని ఎంతోమందికి సాధ్యమైనందుకు ఎముకల సమస్యలతో కానీ, ఈ యొక్క బెలుగుడు సమస్యలతో కానీ వాస్తవంగా అది జరిగింది. అప్పుడు నాటుకట్లు ఏదో తిను పదార్థాలు ఆటోమేటిక్గా అతికేది. ఇప్పుడు చివరికి ఆపరేషన్ చేసిన, ఆపరేషన్ పర్యవేక్షణలో ఉండి మరి విశ్రాంతి తీసుకున్న, ఆయుర్వేదం పాటించినా కానీ కొందరికి ఎముకలు అతుకుతలే. వారి యొక్క కోరిక మేరకు నేను చెప్పబోయేది ఇలా ఒక ఎముకల యొక్క పాత నొప్పులకు దాదాపుగా ఎముకలు అతికి ఎక్కువ శాతం ఎముకలు ఆపరేషన్ సర్జరీ చేసుకున్న ఎముకలు అతకక, మామూలు నాటుకాటు బై మిస్టేక్ జరిగిన, అటునే చిన్న పెద్ద నొప్పికి కట్టలేందుకని కొందరు అశ్రద్ధ చేసిన అలాంటి వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇలా ఎముకల యొక్క సమస్యలకు చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థంలో ఎక్కువ శాతము ఐరను, కాల్షియము ఉన్న పదార్థాలు ఎక్కువ మన చిన్నతనం నుంచి శరీరంలోకి ప్రవేశించబెడితే ఎలాంటి ఎముకల యొక్క సమస్య ఉన్నా, ఎలాంటి యొక్క ప్రమాదాలు జరిగినా, ఎముకలు విరిగినా, గుళ్ళలాగా ముక్కలుగా అయినా కానీ ఆ ఎముక అతి తక్కువ కాలంలో ఎక్కువ శాతము అతికే అవకాశంగా ఉంటుంది. అలా అయిందని చెప్పుకుంటూ పోతున్నా ఒక విభాగంలో. ఎప్పుడైతే మన శరీరంలో తల సమస్యల్లో చెప్పినామో మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మన శరీరంలో గాంక తల వెంట్రుకలు గాంక మృదుతత్వంగా కలిగి ఉండి, ఎక్కువ నల్ల రంగు కలిగి ఉండి, ఎక్కువ చిక్కదనంగా తల వెంట్రుకలు ఉంటే మనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు ఒక విభాగం చెప్పుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఇదేంటండి, దీని బోడసరపు చెట్టు అంటారు. ఈ విధంగా ఎండబెట్టుకోవాలండి. నేను దాదాపుగా 15 రోజులు ఇప్పుడు ఉన్న ఎముకల సమస్యకు, తల సమస్యలకు ఇస్తాను. ఇలాంటిది దీని బోడసరపు చెట్టు ఇప్పుడు దొరుకుతుంది. ఇలాంటి ఎండిపోయి ఇప్పుడు దొరుకుతుంది ఇలాంటి ఒక ఎండిపోయి ఎక్కడంటే మన పొలాలలో. ఇలాంటి దాన్ని ఏం చేయాలంటే పచ్చి గుంటల్లో మంచిగా సేకరించి, ఇది మంచిగా వినండి, ఈ యొక్క పచ్చి గుంటల్లో ఇలాంటి సేకరించి యాటి ముందు మన చిలకల్లో కానీ పొలంలో కానీ ఎండిపోయి ఉంటాయండి. అట్లా ఎండిపోయిన దాన్ని కూడా తీసుకొని శుభ్రంగా మామూలు పసుపు, ఇంత చిటికడు పసుపు నీళ్ళలో దాన్ని జాడించి నీళ్ళలో ఆరబెట్టుకొని ఉన్న ఒక బోడసరపు చెట్టు. దీనితో పాటు ఇది నల్లతుమ్మ చెట్టు అండి. ఓపిక ఉంటే ఈ నల్లతుమ్మ యొక్క సమూలం అంటే ఒక పత్రము, దీని యొక్క పువ్వులు, కాయలు, బంక, బెరడు, ఈ యొక్క కాయల బెరడు, దీని యొక్క కాండం బెరడు, పత్రములు ఒకటి, పువ్వు ఒకటి, బంక, ఈ 5 తీర్ల యొక్క నల్లతుమ్మ. ఈ నల్లతుమ్మ సమూలము ఈ ఒక్కటి ఏదండి, ఇది బోడసరపు సమూలం. ఈ 2 కలిపి ఒక ఎత్తు ఉండాలి. దీని సమానంగా కండ చక్రాన్న నవ్వుబోతు కలిగి ఉంటే బోడసరపు నల్లతుమ్మతోని ఎముకల సమస్య తగ్గును. ఎలానంటే నల్లతుమ్మ బంక, కాయలు, పువ్వు, పత్రములు, మన యొక్క తోలు బెరడు, దాని యొక్క కాండం యొక్క బెరడు, బోడసరపు యొక్క ఏర్లతోను సహా పువ్వు, పత్రములు, కాయలు, దీని యొక్క సమూలం అంటే 2 నల్లతుమ్మ యొక్క బోడసరపు సమూలంతో మన ఎముకల సమస్యలు ఖచ్చితంగా తగ్గును. కొన్ని సంవత్సరాల తరబడి ఆపరేషన్ చేసినా, కొంచెం వైర్లాగా చుట్టినా కానీ అక్కడ బుడుపులాగా ఏర్పడి వాళ్ళు నడవలేని అలాంటి వాళ్ళకు కూడా ఈ సమస్యతో, ఈ మందుతోని ఈ 2 బోడసరపు నల్లతుమ్మను కనుక ఉపయోగించుకొని దీనికి సమభాగములుగా కండచక్రం కూడా కలుపుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 8 గంటలకు ఒక్కసారి చప్పరించుకుంటూ నవ్వులు మింగుతుంటే 20 సంవత్సరాలు ఈ ఎముకల సమస్య తగ్గని వాళ్ళకి కానీ, ఇప్పుడు ఆపరేషన్ చేసిన తగ్గని వాళ్ళకి కానీ, ఇప్పుడు ప్రస్తుతం నాటుకట్టు కట్టుకొని ఇప్పుడు మందులు వాడుతున్న వారు కానీ, ప్రతి ఒక్కరికి ఎలాంటి ఎముకల సమస్య ఉన్నా ఖచ్చితంగా మృదుతత్వంతోనే ఆ ఎముకలు అతుకపోయి ఎలాంటి ఒక అవస్థ లేకుండా తగ్గే అవకాశంగా ఉంటుందండి. ఇది అమూల్యమైనది. మన భరతఖండంలో ఉన్న గొప్పదైన ఒక నల్లతుమ్మ బోడసరపు చెట్టుతోని అవి వేసుకొని ఈ యొక్క అపార ముద్రలాగా వేసుకొని, లేకుంటే దాదాపుగా మన యొక్క పృథ్వీ ముద్రలాగా, ఆకాశ ముద్రలాగా వేసుకొని యోగాలు చేసుకొని ఉంటే మన శరీరంలో ఖచ్చితంగా ఎక్కువ కాల్షియము,
ఇంకా ఐరన్స్ లాంటిది ఎక్కువ పెరిగి మన యొక్క ఎముకలు అతికే అవకాశంగా ఉంటుంది. ఇలాంటి ఒక అమూల్యమైన యొక్క ఆయుర్వేద ఔషధ గుణాలు కానీ మొక్కలను ఉపయోగించుకొని చెట్లను ఉపయోగించుకొని, అంతేకాకుండా ఈ భావితరాల యొక్క ఇప్పుడు ఉన్న బాల్యాలకు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క మన యొక్క వంటకంలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఎంత ఎత్తు నుంచి పడ్డా, ఎక్కడ ఎలాంటి మామూలు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా అలాంటి యొక్క ఎముకల సమస్యలు జరగదండి. చూడండి, ఇప్పుడున్న పిల్లలకు కానీ ఎవరికైనా యువకులు కానీ ఎలాంటి ఎత్తి మాత్రం ప్రమాదకరం జరిగిన ఎముకలు ఇరిగిపోతున్నాయి. కానీ వృద్ధులకు చూడండి, కొద్ది కాలం ఉన్న వయసు ఉన్న వాళ్ళకి చూడండి గట్టితనం ఉంటుంది. అందుకు మన వంటకాలలోనే ఇలాంటి యొక్క ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఆహార నియమాలు కానీ పాటించుకుంటే మనకు ఎలాంటి యొక్క సమస్యల్లాగా ఉన్నాయి. యావత్ ప్రపంచంలో చూడండి ఎంతోమంది పక్షవాతము ఒక పిచ్చి ఒక క్రాకలాగా లేచి ఎన్నో ఒక అభోగాలకు అన్యాయంగా పోతున్న యొక్క ఆరోగ్యాలకు ఈ ఎముకల సమస్యలకు కూడా చిన్నపాటి ప్రమాదాలు జరిగి పెద్ద ప్రమాదాలు జరిగి మన యొక్క వెన్నుపూసలో కానీ మెడల్లో కానీ ఒక జబ్బల్లో కానీ ఎన్నో ప్రమాదాలు జరిగి అట్టనే వాళ్ళు ఒక మంచానికి ఆ బిడ్డకి అంకితం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి యొక్క ప్రయోగాలు చేసుకొని మన వంటకాలు ఉపయోగించుకొని ఒక ఔషధ గుణాలు ఉపయోగించుకొని కన్నీటి చుక్క అనే వాళ్ళు పడదు. చూడండి, ఒక కుటుంబంలో వెళితే ప్రమాదకాలు జరిగి ఒకటే కుటుంబంలో ముగ్గురు ఒకటే బెడ్ మీద ఆ మంచాన్ని పడి ఉన్నారండి. ఆ యొక్క కుటుంబ బాధ్యత మోసేది ముగ్గురు, ఒక మనవడు, కొడుకు, తండ్రి. మిగతా వాళ్ళు మామూలు ప్రమాదకాలు జరిగిన లేస్తారు. వీళ్ళు పెద్ద ఎత్తున ప్రమాదకాలు జరిగినా, పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పెద్ద ఎత్తున ఒక పెద్ద అలోపతి వైద్యం జరిగినా కానీ ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి కనీసం వారు స్టాండ్ పట్టుకుని నడవలేని స్థితిలో ఉన్నారు. మరి కారణం ఏందని ఒకసారి ఆలోచిస్తే మన శరీరంలో యొక్క ఔషధ గుణాలు కూడా ఒక పదార్థాలు మన శరీరానికి అందకపోవడం వల్ల వాళ్ళు అటనే దానికి ఒక బెడ్కి అంకితం అయిపోయారు. ఇవన్నిటిని కొంచెం సాధించడానికి ఒక ఆయుధంలాగా ఈ యొక్క ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని యావత్ యొక్క ప్రపంచానికి ఈ ఆయుర్వేద దిక్సూచిగా చూపాలని ఈ తెలంగాణ గడ్డ మీద మన భరతఖండం మీద ఉన్న యొక్క ఔషధ గుణాలను గొప్ప ఔన్నత్యంగా ఉపయోగించుకొని భావితరాలకు ముందు మార్గదర్శకులుగా నిలయాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.